గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హంసవాహన సేవలో శ్రీ సౌమ్యనాథ స్వామి వారి దివ్యానుగ్రహం. స్నపన తిరుమంజన సేవలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి దర్శనం. శాస్త్రోక్తంగా శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తి ప్రతిష్టాపనోత్సవం. తిరుమల ఘాట్ 7వ మైలు ఆంజనేయ స్వామి వద్ద విశేష క్రతువులు. నగరిలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు పరిసమాప్తం. అమ్మవారికి విశేషంగా అభిషేకోత్సవం, శాస్త్రోక్తంగా పూర్ణాహుతి. అప్పన్న దివ్య సన్నిధిలో శాస్త్రోక్తంగా సుదర్శన నారసింహ హోమం. సింహాచల క్షేత్రంలో భక్తుల సభరితంగా స్వాతి నక్షత్ర వేడుకలు. టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా నంది విద్యా నటేశ్వరి కార్యక్రమం. టీటీడీ విద్యా సంస్థలలో నేత్రపర్వంగా నృత్య ప్రదర్శనలు, మృదంగ కచేరీలు. హంసవాహన సేవలో శ్రీ సౌమ్యనాథ స్వామివారు శోభాయమానంగా కటాక్షించారు. అన్నమయ్య జిల్లాలోని సుప్రసిద్ధ దివ్యక్షేత్రం శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 2వ రోజైన గురువారం ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారి హంసవాహన సేవను మనోహరంగా నిర్వహించారు. చారిత్రక వైభవాన్ని, పురాణ ప్రాభవాన్ని సంతరించుకున్న విశిష్టమైన దేవాలయం నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయం. శ్రీవారి పరమభక్తుడైన అన్నమాచార్యుల వారు శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారిపై పలు శృంగార కీర్తనలను రచించారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి వారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, గణపతి పూజ, సంకల్ప పూజలను నిర్వహించిన తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. అందముగా తట్టు పునుగు
అలదుకనున్నవాడు కందువ ఇంద్రనీలాలగనివలెను అందముగా తట్టుకునుగు అలదుకనున్నవాడు కందువ ఇంద్రనీలాలగనివలెను ముందరి వలెనే తా సొమ్ములు నించుకున్నవాడు ముందరి వలెనే తా సొమ్ములు నించుకున్నవాడు పొందిన సంపదలకు పుట్టి నిల్లువలేను పొందిన సంపదలకు పుట్టి నిల్లువలేను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో. ఇక బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైన గురువారం సాయంత్రం హంసవాహన సేవ జరిగింది. సర్వశోభితులైన స్వామివారిని అర్చకులు హంసవాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలతో నివేదన మంగళహారతులను సమర్పించారు. ఆపై బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడ వీధులలో స్వామివారు హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు నయన మనోహరంగా దర్శనమిచ్చారు. హంసవాహనము పైన హరినీడు చూడరు హంసవాహనము పైన హరినీడు చూడరు వీణా పాణియై వేయి రాగాలతో వీణా పాణియై వేయి రాగాలతో అందరి గుండెలోన అమృతము కురియగా అందరి గుండెలోన అమృతము కురియగా అతివ సింగారములు అలవోకగనొలిగించుచు హంసవాహనము పైన హరినీడు చూడరు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని 7వ మైలు శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహం వద్ద గురువారం ఉత్సవమూర్తి ప్రతిష్టాపనోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇటీవల శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తి విగ్రహాన్ని చోరీ చేశారు. పోలీసు యంత్రాంగం, టీటీడీ భద్రతా విభాగం అధికారులు చోరీకి గురైన విగ్రహాన్ని తీసుకొచ్చారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, విశ్వక్సేనారాధన తదితర వైదిక క్రతువులు నిర్వహించి శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తిని ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, నిన్న మార్నింగ్ ఒక భక్తుడు ఇక్కడ మన 7వ మైల్ తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే ఘాట్ రోడ్లో ఆంజనేయ స్వామి స్టాచ్యూ కింద ఉండే చిన్న స్వామివారి విగ్రహాన్ని దొంగిలించడం జరిగింది. బట్ జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ మన విజిలెన్స్ మంచి కోఆర్డినేషన్ ఎఫెక్ట్ తోటి వితిన్ 14 అవర్స్లో ట్రేస్ చేసి పట్టుకొని వచ్చి విగ్రహాన్ని కూడా మళ్ళీ టీటీడీకి ఇవ్వడం జరిగింది. టీటీడీ సాంప్రదాయం ప్రకారం పుణ్యావచనం, జల సంప్రోక్షణ చేసి ఈరోజు 8:30-9 గంటల మధ్య అక్కడ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. సో దీని ద్వారా మనకున్న టెక్నాలజీ ద్వారా ట్రేస్ చేసి వితిన్ నో టైంలో చాలా పగడ్బందీగా ఎఫెక్టివ్గా వాళ్ళని ట్రేస్ చేసి తీసుకురావడం అనేది చాలా సంతోషకర విషయం. అలానే మనం భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. గ్రిల్ ఏర్పాటు చేయటం, అలానే మనకి ఘాట్ రోడ్లో, డౌన్ ఘాట్ రోడ్లో కానీ అప్ ఘాట్ రోడ్లో కానీ ఇటువంటి చాలా చోట్ల భక్తులు చాలా చోట్ల పెట్టి చాలా ఇయర్స్గా ఉండి మొక్కుకుంటా కూర్చొని అక్కడ చాలా చోట్ల అటువంటి విగ్రహాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే గ్రిల్ ఏర్పాటు చేయటం, ఇప్పటికే ఉన్న కెమెరాలను ఇంకొద్దిగా ఎఫెక్టివ్ కెమెరాలను వాడటం, పూర్తి స్థాయిలో విజిలెన్స్ కంటిన్యూస్గా మానిటర్ చేయటం జరుగుతుంది. అలానే భక్తులకు కూడా విజ్ఞప్తి, అందరికి కూడా ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో పెట్టినవి, ఎప్పటి నుంచో
పూజలు చేసుకుంటూ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఎవాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి భక్తులు కూడా గౌరవించాలి. ఇక్కడ ఉన్న సిస్టమ్స్ కానీ ఇక్కడ ఉన్న వాటిని కూడా వచ్చేవాళ్ళు కానీ, అలాగనే తోటి భక్తులు కూడా ఏమన్నా అటువంటివి ఉంటే మనకున్న టోల్ ఫ్రీ నంబర్కి చెప్తే అది ఈజీగా మనకి ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మనకున్న సర్వేలెన్స్ సిస్టమ్ ద్వారా కూడా ఆబ్వియస్గా ఎవ్రీ యాక్టివిటీ కూడా మనకి క్యాప్చర్ అవుతుంది. ఎటువంటిది జరిగినా కానీ ఇమీడియట్గా ట్రేస్ చేసే మొత్తం మెకానిజం కూడా మన దగ్గర ఉంది కాబట్టి ఇటువంటి వాటిని ఈజీగా ట్రేస్ చేయగలం, మళ్ళీ కూడా రిట్రీవ్ చేయగలమని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా నమో వెంకటేశ్వర. అభిషేక ద్రవ్యాలలో శ్రీ వారాహిదేవి అద్భుత అనుగ్రహం భక్తులను తన్మయులను చేసింది. చిత్తూరు జిల్లా నగరి రూరల్ మండలం రామాపురం వద్ద కొలువైన శ్రీ దక్షిణకాళి వారాహి అమ్మవారి శక్తిపీఠంలో శ్రీ వారాహిదేవి గుప్త నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ నెల 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను విశేషంగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, కుంకుమ, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి నివేదన, మహామంగళ హారతులు అందజేశారు. వారాహి అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో అర్చకులు కలశ ఉద్వాసన జరిపారు. మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ప్రధాన కలశాన్ని అర్చకులు శిరస్సున పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. ఆ తర్వాత కలశంలోని పవిత్ర జలాలను ప్రోక్షణ చేశారు. ఆంధ్రప్రదేశ్లో విశిష్ట నారసింహ క్షేత్రంగా భాసిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో సుదర్శన నారసింహ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా గర్భాలయంలో స్వామివారికి నిత్య షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆ తర్వాత ముఖమండపంలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. హోమగుండానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మూలమంత్ర పఠనం చేస్తూ సుదర్శన నారసింహ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆ తర్వాత ప్రధాన కలశాన్ని ప్రధాన అర్చకులు శిరస్సున పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా పవిత్ర జలాలను సంప్రోక్షణ చేశారు. భక్తులు ఈ విశేష క్రతువుల్లో పాల్గొని స్వామివారిని సేవించారు. జగజ్జనని శ్రీ భద్రకాళి అమ్మవారు దీప్తాక్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఓరుగల్లు వాసుల కల్పతరువుగా అనుగ్రహిస్తున్న వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 9వ రోజున అర్చకులు తొలుత అమ్మలగన్న అమ్మ మూలమూర్తికి పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై ఉత్సవమూర్తిని దీప్తాక్రమం అలంకరణలో కొలువు తీర్చి ప్రత్యేక పూజాధికాలతో అర్చనలు, హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలంలో కొలువైన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో స్వామివారికి స్నపనాభిషేకం జరిగింది. శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి అనుబంధంగా తాతగుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ గోవిందరాజస్వామి వారికి మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు వేడుకగా అభిషేకం చేశారు. సమీపంలోని గోదావరి నదిలో పవిత్ర జలాలను సేకరించి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు స్నపనాభిషేకం జరిపి నివేదన, మహామంగళ హారతులు అందజేశారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు,
కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ విద్యాలయాలలో కంచికామకోటి పీఠం, టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నంది విద్యా నటేశ్వరి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కంచికామకోటి పీఠం, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన నంది విద్యా నటేశ్వరి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమం విజయవంతంగా జరిగింది. తిరుపతి పట్టణంలో పాటు 100 పాఠశాలలు, కళాశాలలో మృదంగం, కథక్, భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఏకకాలంలో నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య సంకల్పంతో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. టీటీడీ కళాశాలలు, పాఠశాలలో ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు విద్యార్థులకు భారతీయ సనాతన కళా సంపదను పరిచయం చేయడం, వారి మనసుల్లో భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల అభిమానాన్ని పెంపొందించడం ప్రధాన అంశంగా ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో నంది విద్యా నటేశ్వరి కార్యక్రమం జరిగింది. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణమ్మ ఆధ్వర్యంలో శ్రీ కంచి కామాక్షమ్మ తల్లి చిత్రపటానికి ప్రత్యేక పూజలు జరిపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థినులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. అలాగే శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ భువనేశ్వరి దేవి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థినులు ప్రదర్శించిన భరతనాట్య నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపల్ శ్రీ పద్మావతి ఆధ్వర్యంలో తిరుపతికి చెందిన భరత కళాక్షేత్రం కళాకారులు భరతనాట్య నృత్య ప్రదర్శన చేశారు. సదా ముక్తి సాధకం కళాధరావతం సకం విలాసినో కరక్షకం. ఆపై ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో ప్రిన్సిపల్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన ఉపాధ్యాయుల బృందం ప్రదర్శించిన మృదంగ వాయిద్యాల కచేరీ ఎంతగానో అలరించింది. శ్రీ వెంకటేశ్వర హైస్కూల్లో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన ఉపాధ్యాయ బృందం ప్రదర్శించిన మృదంగం గాత్ర కచేరీ వీణుల విందుగా సాగింది. ఇక తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి హైస్కూల్లో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన బృందంచే నృత్య కార్యక్రమం ఆకట్టుకుంది. శ్రీరామ
అలాగే శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగింది. వేష్టి మృదీక నిరుషికి యజ్ఞోపవీత తొడెద ద్వాదశనామ శ్రీచూర్ణవి ఒప్పువ తొడెద ద్వాదశనామ శ్రీచూర్ణవి ఒప్పువ ఒడయరవానుగరే నమో అదేవిధంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల బృందం ప్రదర్శించిన మృదంగ సంగీత కచేరీ వీణుల విందుగా సాగింది. ఇక శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో నృత్య కార్యక్రమం, శ్రీ వెంకటేశ్వర ప్రాథమిక పాఠశాలలో ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎస్వి సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులచే ప్రదర్శించిన భరతనాట్య నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నంది విద్య నటేశ్వరి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు అతిథులు బహుమతులను ప్రదానం చేశారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం శ్రీనివాస ఆడిటోరియంలో తిరుపతికి చెందిన యువ కళాకారిణి ఎం భానుజ ప్రదర్శించిన నృత్య రూపకం నేత్రానందాన్ని కలిగించింది. హైదరాబాద్లోని న్యూ బోయినపల్లిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత పాఠశాల ఉన్నత పాఠశాలలో నంది విద్యా నటేశ్వరి కార్యక్రమం ఘనంగా జరిగింది. గౌతమి బృందం ప్రదర్శించిన సంప్రదాయ నృత్య రీతులు ఎంతగానో అలరించాయి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశేష అలంకరణలో జ్ఞానప్రదాత శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారు భక్తులను దివ్యంగా కటాక్షించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో కొలువుతీరిన దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు కలశ స్థాపన, పుణ్యవాచనం, కలశ పూజ, గణపతి పూజ, భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, విభూది, గంధం, పసుపు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై స్వామివారి సుందర మూర్తిని దేదీప్యమాన అలంకరణలతో కొలువు తీర్చి అర్చనాది కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి మహామంగళ నీరాజ సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు.
జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపరి రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తుభూత. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లి గ్రామంలో కొలువైన శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 8వ రోజున అర్చకులు అమ్మవారికి అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, చందనాది పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. తర్వాత పుష్పమాలలతో సుందరంగా అలంకరణలు చేసి నివేదన, నీరాజనం సమర్పించారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న వరుణ యాగం విశేషంగా కొనసాగుతోంది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి సన్నిధిలో వరుణ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు జరుగుతున్న ఈ యాగం సందర్భంగా రామలింగేశ్వరుని సన్నిధిలో అర్చకులు పలు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వరుణ యాగం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉత్సవ సందడి నెలకొంది. ఇస్కాన్ టెంపుల్, గోకుల క్షేత్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర ఆద్యంతం భక్తుల సభరితంగా సాగింది. రామచంద్రారావుపేట వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన రథంపై చూడ చక్కగా అలంకరించిన సుభద్ర, బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారిని వేంచెపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏలూరు శాసనసభ్యులు రాధాకృష్ణయ్య దంపతులు కొబ్బరికాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. హరే కృష్ణ నామస్మరణలు, భజనల నడుమ జగన్నాథ రథోత్సవం వైభవంగా సాగింది. జగమేల జగన్నాథుడు వరాహావతారంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని గుండిచా మందిరంలో జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు సుభద్ర, బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివారికి వరాహ అవతారంలో అలంకరణలు చేసి విశేష అర్చనాది క్రతువులను జరిపి ఛత్రచామర వింజామర సేవలను జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు జై జగన్నాథ నామస్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. హైదరాబాద్ బల్కంపేటలో కొలువైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉత్సవ శోభితంగా కనువిందు చేసింది. ఆలయంలో నిర్వహించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో చక్కగా తీర్చిదిద్దిన వేదికపై మల్లన్న స్వామి రేణుకా ఎల్లమ్మ తల్లిని సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను జరిపి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. జంటనగర వాసులు అశేషంగా కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారం గవరపాలెంలో కొలువైన శ్రీకృష్ణస్వామి దేవాలయంలో జగన్నాథ స్వామి దశావతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ జగన్నాథ స్వామి వారు రామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు సుభద్ర, బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి వారికి నిత్య ఉపచారాలను పూర్తి చేసి పుష్పమాలలతో సర్వసుందరంగా అలంకరించారు. అనంతరం శ్రీ జగన్నాథుడికి రామావతారం అలంకరణ చేసి నామార్చన సహితంగా ఛత్ర, చామర, వింజామర సేవలను జరిపి హారతులు అందజేశారు. చిత్తూరు నగరం ప్రశాంత్ నగర్లో కొలువైన శ్రీ హరిద్ర వారాహి అమ్మవారి ఆలయంలో అమ్మవారు నిత్యమంగళ అలంకరణలో భక్తులకు తేజోభరితంగా దర్శనమిచ్చారు.
ఆలయంలో 10 రోజుల పాటు ఎంతో వేడుకగా నిర్వహిస్తున్న శ్రీ వారాహిదేవి గుప్త నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అర్చకులు అమ్మవారికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత అమ్మవారికి 1,00,000 పసుపు దారాలతో నిత్యమంగళ అలంకరణ జరిపి వారాహి అష్టోత్తరాలతో అర్చనలు చేసి పంచకర్పూర హారతులను సమర్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలతో విష్ణుమాయాదేవి అలంకరణలో కొలువు తీర్చి హారతులు అందుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో కొలువైన శ్రీ రాజరాజేశ్వరిదేవి ఆలయంలో శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు ప్రధాన దేవతామూర్తి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి చందన అలంకరణ చేసి పూజాధికాలను నిర్వహించి నివేదన హారతులు అందజేశారు. అనంతరం ఉపాలయంలో కొలువైన శ్రీ వారాహి అమ్మవారికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి పుష్పమాలలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.